తెలంగాణ వ్యాప్తంగా మే 25 నుండి 31 వరకు మహిళా వారోత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్వహించనుంది. ఆడబిడ్డల ఆర్థిక, సామాజిక, రాజకీయ ఎదుగుదలే లక్ష్యంగా ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలను, వివిధ రంగాల ప్రతిభావంతులను ఇందులో భాగస్వామ్యం చేస్తారు. మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ మహిళా వారోత్సవాలు నిర్వహించనుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాలు, సంస్థలు, యువతులు, బాలికలు, దివ్యాంగులు, వృద్ధులతో సహా అన్ని వర్గాల మహిళలను భాగస్వాములను చేస్తూ వారం రోజుల పాటు విభిన్న కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన, జీవనోపాధుల విస్తరణ, సామాజిక భద్రత, ఆరోగ్యం, భద్రత, మౌలిక వసతుల అభివృద్ధి, మహిళా సంఘాల బలోపేతం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రత్యేక సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు, మౌలిక వసతుల ప్రారంభోత్సవాలు, జీవనోపాధి యూనిట్ల గ్రౌండింగ్, రుణమేళాలు నిర్వహిస్తారు. మే 29న హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రత్యేకంగా మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఇంక్యుబేటర్ ప్రోగ్రాం ప్రారంభించి జీవనోపాధి యూనిట్ల గ్రౌండింగ్ కార్యక్రమం నిర్వహించనుండటం ఈ వారోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మహిళా సంఘాలకు ఆర్థిక అవకాశాలు విస్తరించే దిశగా ఈ కార్యక్రమం కీలక మైలురాయిగా నిలుస్తుంది. మహిళా సంఘాలను కేవలం పొదుపు సమూహాలుగా కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపించే ఉత్పాదక శక్తులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. బ్యాంకు రుణాలు, జీవనోపాధి యూనిట్లు, సూక్ష్మ పరిశ్రమలు, వ్యవసాయ ప్రాసెసింగ్ కేంద్రాలు, సౌర విద్యుత్ ప్రాజెక్టులను గ్రామ స్థాయికే తీసుకువెళ్తున్నామని చెప్పారు. మహిళల ఆదాయం పెరిగితే కుటుంబాలు బలపడటమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని మంత్రి వెల్లడించారు.